మొత్తం కంప్లీట్ కట్టిస్తాం సార్. మిగతా బస్ ఫీజు కోసం బయట 3 రోజులు మొత్తం బయట నిలబెట్టారండి. మరి ఇంతలాగా ఇది జరిగితే స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందో తెలియట్లేదండి. ఇది అంటే పై అధికారులకి కొద్దిగా దృష్టి తీసుకెళ్ళి దీనికి తగిన చర్యలు తీసుకొని కోరుకుంటాం సార్. మా అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడండి. బస్ ఫీ మొత్తం స్కూల్ ఫీజు మొత్తం కట్టించాం సార్. ఆ బస్ ఫీజు కోసం కేవలం 3 రోజులు మాత్రం బయట నిలబెట్టారండి. దీనికి తగిన చర్య మీరు తీసుకోవాలని కోరుకుంటాం సార్. వాళ్ళ డాడీని విసినగిరి లక్ష్మణరావు. మాది మానపురం సార్. సురేష్ స్కూల్ని జాయిన్ చేసాం మా అబ్బాయిలు ఇద్దరిని. 8th క్లాస్ ఒక అబ్బాయి, 6th క్లాస్ అబ్బాయి. 8th క్లాస్ ఫీజు 30,000, 6th క్లాస్ ఫీజు 24,000 రూపాయలు, బస్ ఫీజు 9,000, మొత్తం 18,000. ఇద్దరు కూడా ఆగారు మొన్నటిదాకా చదివారు. మొన్న ఫీజు మొత్తం స్కూల్ ఫీజు అలా క్లియర్ చేస్తాం. బస్ ఫీజు ఉండిపోయింది, ఫోన్ చేశారు. బస్ ఫీజు 2 డేస్లో కడతామని. మా అబ్బాయి చిన్న అబ్బాయి హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళే వచ్చి డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత మేము వచ్చి కడతామని చెప్పామని. దాని గురించి వాళ్ళు అడిగితే 2 డేస్ అయ్యింది, బయట నిలబెట్టారు. మా అబ్బాయిని స్కూల్కి వెళ్ళానంటే ఎందుకంటే బయటికి నిలబెట్టేస్తాంటే స్కూల్ పిల్లల దగ్గర అందరికీ నాకు పరువు పోతుందని నేను అంటాను. వాళ్ళు ఏమైనా చేసుకుని మీ బాధ్యత ఏమైనా పరిస్తారా? దానికి ఏమైనా రెస్పాన్స్ అడిగితే వీళ్ళని మా మేనేజ్మెంట్ మనం నిలబెట్టి మనం ఏమేమి చేసేదని అడుగుతాం. ఇక్కడికి వస్తే ప్రిన్సిపల్ ఉండట్లేదండి. వాళ్ళకి కట్టమంటాను, మీకు కట్టకపోతే మేమేం చేయమంటాను అడుగుతాను. వెంటనే ప్రభుత్వం స్పందించి దానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీ స్కూల్కి రావట్లేదుగా తెలుస్తాను కదా, 2 రోజులు ఆగండి, 2 రోజుల తర్వాత ఫీజు కడతానంటే నేను 2 రోజులు నిలబెట్టాను బయట. స్కూల్ చెప్పమంటే ఏటి చెప్పట్లేదు. ప్రిన్సిపల్ ఎప్పుడు ఉండట్లేదు అసలు. నేను 5 షిఫ్ట్లు వచ్చాను కానీ ఎప్పుడు కూడా అసలు ఇక్కడ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఈ సబ్జెక్టులు చూస్తే అసలు 0. ఏం చెప్తానంటే ఏం లేదు. 2 నెలలకి మ్యాథ్స్ మార్చేస్తాను. ఇది ఇచ్చిన జీతాలు చాలా లేదు, మన దగ్గర ఫీజు లాగా చేస్తాను. టైం తప్పిపోతే ఫీజు ఒకలా రాశారు, వసూలు చేయడం ఒకలా వసూలు చేస్తాను. ఇంటర్మీడియట్ సబ్జెక్టులు అట తెచ్చున్నారు. ఏమనంటే మీకు ఏది తెలుసు, 13,000 రూపాయలు. 6th క్లాస్ అబ్బాయి 11,000 రూపాయలు. ఏ క్లాసు ఎంత? 8th క్లాస్ 13,000 రూపాయలు. 6th క్లాస్ 11,000 రూపాయలు. 6th క్లాస్ పేరు చెప్పు. డి మహేంద్ర కుమార్. డి కరస్పాండెంట్ ఎప్పుడు వచ్చినా సరే అసలు ఉండట్లేదు అనమాట. నేను 5 అబ్బాయి వచ్చాను కానీ ఒక షిఫ్ట్ కూడా ఉండట్లేదు. జనరల్